ಅವರು ಮದುವೆ ಸೆಟ್ ಆದಾಗ ನಮಗೆ ಬಂದಿದ್ದ ಮಾಹಿತಿ ಅವ್ರ ಹಸ್ಬೆಂಡ್ ಏನಿದ್ದಾರೆ ಅವರು ಒಂದು 6 ತಿಂಗಳು US, ಒಂದು 6 ತಿಂಗಳು ಇಂಡಿಯಾ, ಈ ಥರದ್ದು ಇರುತ್ತೆ ಅವ್ರದ್ದು ಓಡಾಟ. ಸೊ ಅಲ್ಲೇ ಹೋಗ್ಬೇಕಾಗತ್ತೆ ಅನ್ಸುತ್ತೆ ಅನ್ನೋ ಥರದ್ದಿತ್ತು. ಆಗೆಲ್ಲ ರೇಗಿಸ್ತಾ ಇದ್ವಿ, ನೀನು ಹೋಗು US ಹೋಗು, ನಾವು ಬರ್ತೀವಿ, ಅಲ್ಲಿ ಸಿಗೋಣ, ಎಲ್ಲ ಪ್ರಪಂಚ ಸುತ್ತಾಡೋಣ, ಹೀಗೆಲ್ಲ ಇತ್ತು ಮಾತುಕತೆ. ಬಟ್ ನಟನೆ ಅನ್ನೋದು ಅಷ್ಟು ಕೀಳು ಹುಡುಗಿಗೆ. ಆ 6 ತಿಂಗಳು ಬ್ರೇಕ್ ತೊಗೊಳಕ್ಕೂ ಅವಳಿಗೆ ಇಷ್ಟ ಇರಲಿಲ್ಲ. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అలసత్వం తగదు. ఎందుకంటే మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం మన పూర్తి జీవితాన్నే మార్చేయొచ్చు. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం నటి శోభితా శివన్న. నిన్నటి నుండి శోభితా శివన్న పేరు సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్లో తెగ హల్చల్ అవుతుంది. కన్నడ సీరియల్స్ లో, మూవీస్ లో యాక్ట్ చేసిన ఈమె 2023లో హైదరాబాద్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధీర్ రెడ్డిని పెళ్లి చేసుకోగా డిసెంబర్ 1న భర్త ఇంట్లో ఉండగానే బలవన్మరణానికి పాల్పడి తన 32వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్లి పోయింది. అసలు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాల్సిన శోభిత మరణించడం వెనుకున్న కారణాలేంటి? శోభితకి తెలుగులో ఎందుకు ఛాన్సులు రాలేదు? నిజంగానే కుటుంబ సభ్యులు ఈమెకి బలవంతంగా పెళ్లి చేశారా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. శోభితా శివన్న ఈమె 1992 సెప్టెంబర్ 23న కర్ణాటకలోని హాసన్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి శివన్న, తల్లి భువనేశ్వరి. శోభితకి 3 అక్కలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి సకలేష్పురంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. శోభిత తన స్కూలింగ్ ని సకలేష్పూర్ లోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శోభిత తమ జిల్లా నుండి చాలా మంది బెంగళూరుకి వెళ్లి హీరోయిన్స్ అవ్వడంతో శోభితకి కూడా సినిమాల్లోకి వెళ్లి హీరోయిన్ అయి తమ ఇంటి ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవాలనుకుంది. ఇక అలా తన ఇంటర్ పూర్తవగానే డిగ్రీ చేసేందుకు బెంగళూరుకి వెళ్లడం, ఆ తర్వాత తన లక్ ని సినిమా ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని ఒకవైపు డిగ్రీ చదువుతూనే మరోవైపు ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. కానీ ఈమెకి సినిమాల్లో చిన్నా చితక పాత్రలు, జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలే ఇవ్వడంతో తన ఖర్చుల కోసం వేరే దారి లేక వచ్చిన పాత్రల్ని చేస్తూ ఉండేది. ఇక ఈ సమయంలోనే కన్నడ లోకల్ ఛానల్లో యాంకర్ కావాలని అడ్వర్టైజ్మెంట్ ని చూసిన శోభిత అక్కడికి వెళ్ళగా ఈమెకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సెలెక్ట్ చేశారు. అలా అక్కడికి వచ్చే విఐపీస్ ని, పొలిటీషియన్స్ ని, సెలబ్రిటీస్ ని, సినిమా ఆర్టిస్టులని ఇంటర్వ్యూ చేస్తూ మరోవైపు మూవీస్ లో ట్రై చేస్తూ ఉండేది. ఇక అలా 2011లో కృష్ణ రుక్మిణి అనే సీరియల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం అమ్మాయిని వెతుకుతున్నారని తెలుసుకున్న శోభిత ఆ షూటింగ్ స్పాట్ కి వెళ్లడంతో ఈమెను అందులో సెలెక్ట్ చేసిన ఆ సీరియల్ రిలీజ్ అయ్యి ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. కానీ ఈమె తల్లిదండ్రులు మాత్రం తమ కూతురి యాక్టింగ్ ని చూసి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. దీంతో తన ఎడ్యుకేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన శోభిత ఫుల్ గా మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టింది. అలా ఈమెకి మూవీస్ లో ఛాన్సులు రాలేదు గానీ సీరియల్స్ లో ఈమెకున్న పరిచయాల కారణంగా కొన్ని అవకాశాలు వస్తూ ఉండేవి. అలా 2012లో మంగళగౌరి మధువే అనే సీరియల్లో చేయగా అందులో ఈమెకి కొంతవరకు గుర్తింపు వచ్చింది. అలా కోగిలే, గాలిపట, దీపవు నిన్నదే, గాలియు నిన్నదే అనే సీరియల్స్ చేస్తూ మధ్య మధ్యలో శాటిలైట్ ఛానల్లో కూడా యాంకర్ గా చేస్తుండేది. ఇక ఈ క్రమంలోనే తెలుగులో సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ హీరో చందన్ కుమార్ అప్పటికే కన్నడ సీరియల్స్, మూవీస్ ద్వారా పాపులర్ అవడంతో శోభితకి అతన్ని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ ఇంటర్వ్యూలో చాలా యాక్టివ్ గా క్వశ్చన్స్ అడుగుతున్న శోభితని చూసిన చందన్ కుమార్ తను హీరోగా యాక్ట్ చేయబోయే కన్నడ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా వీరు కలిసి చేసిన ఎర్రదొండ్ల మూరు మూవీ 2015లో రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు గానీ త్రినైని సీరియల్ హీరో అయిన చందు గౌడతో శోభితకి పెరిగిన మంచి పరిచయం కారణంగా అతనితో కలిసి ఏటీఎం, జాక్పాట్ అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. కానీ ఆ మూవీస్ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో శోభిత ఏం చేయలేని పరిస్థితుల్లో పడింది. ఇక ఇదిలా ఉంటే ఆర్థికంగా ఫ్యామిలీ మొత్తం తన మీదే డిపెండ్ అవడంతో శోభిత తన 3 అక్కలకి పెళ్లి చేసి వారిని లైఫ్ లో సెటిల్ చేసింది. ఇక అదే టైంలో ఈమె తండ్రి కూడా మరణించడంతో తన తల్లిని ఊర్లో ఒంటరిగా వదలలేక బెంగళూరుకి తీసుకెళ్లి తనతోనే పెట్టుకునేది. అలా ఆ తర్వాత కన్నడలో త్యాగరాజ కవి, ఒందు కదే హెల్లా అనే మూవీస్ ని చేసిన ఈమెకి అంతలా గుర్తింపు రాకపోయేసరికి తన దృష్టిని పూర్తిగా సీరియల్స్ వైపు మళ్లించింది. ఇక అప్పుడే ఈమెకి బ్రహ్మగంటు అనే సీరియల్లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రావడంతో ఆ సీరియల్ 2015లో జీ కన్నడలో టెలికాస్ట్ అయి శోభితకి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ తర్వాత 2021లో ఈ సీరియల్ కి ఎండ్ కార్డ్ పడడంతో మళ్ళీ తన దృష్టిని సినిమాల వైపు మళ్లించింది. అలా శోభితకి ఫస్ట్ డే ఫస్ట్ షో అనే కన్నడ మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా ఇండస్ట్రీలో తనకున్న మంచి పరిచయాల కారణంగా ఏదో ఒక సినిమాలో ఛాన్సులు వస్తూనే ఉండేవి. ఇదిలా ఉంటే శోభిత పెద్దక్క హైదరాబాద్ కి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోగా వారి తరపున బంధువులు శోభితని తమ కొడుకు సుధీర్ రెడ్డికిచ్చి పెళ్లి చేయమని అడగడం జరిగింది. ఇక సుధీర్ రెడ్డి హైదరాబాద్ లోని తుక్కుగూడెంలో పుట్టి పెరిగిన తన ఇంజనీరింగ్ కోర్సుని పూర్తి చేసి బెంగళూరులోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఆ కంపెనీ ప్రాజెక్ట్ పని మీద తరచూ యుఎస్ఏకి కూడా వెళ్ళొస్తుండేవాడు. అలా అబ్బాయి మంచివాడని, ఎటువంటి చెడు అలవాట్లు లేవని, చేతి నిండా డబ్బు సంపాదిస్తున్నాడని చెప్పడంతో శోభిత తల్లి మరియు అక్కలందరూ సంతోషంగా ఒప్పుకున్నా శోభిత మాత్రం ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. తను ఇంకా సినిమా ఇండస్ట్రీలో అచీవ్ చేయాలని, ఇప్పుడే పెళ్లి చేసుకొని తన కెరియర్ కి ఫుల్ స్టాప్
స్టాప్ పెట్టలేనని, అందుకు తోడు తన తల్లిని ఒంటరిగా వదలలేనని చెబుతూ శోభిత తనలో తాను సతమతమయ్యేది. ఇక అందుకు వారు శోభితతో పెళ్లి తర్వాత యుఎస్ఏలో సెటిల్ అవ్వొచ్చని, అక్కడికి తామందరూ వచ్చి కలుస్తామని చెప్పడంతో శోభితకి పెళ్లిపై కాస్త ఇంట్రెస్ట్ వచ్చి ఒప్పుకోవడం జరిగింది. అలా ఈమె పుట్టిన ఊర్లోనే 2023 మే 22న వీరిద్దరికి గ్రాండ్ గా పెళ్లి జరిపించగా ఆ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కానీ ఆ పెళ్లి తర్వాత యుఎస్ కి వెళ్లాల్సిన తన భర్త హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడంతో శోభిత యుఎస్ఏ కి వెళ్లాలనుకున్న కల కలగానే మిగిలిపోయింది. అలా శోభిత తన భర్తని యుఎస్ఏ గురించి అడిగితే అక్కడికి వెళ్లడానికి కొన్ని నెలల టైం పడుతుందని చెబుతూ ఉండేవాడు. ఇదిలా ఉంటే తనతో యాక్ట్ చేసిన చందు గౌడ మరియు చందన్ కుమార్ లాంటి వారు తెలుగు సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ మంచి గుర్తింపును పొందడంతో వారి సపోర్ట్ తో శోభిత తెలుగు సీరియల్స్ లో యాక్ట్ చేయాలని డిసైడ్ అయింది. అలా వారు చెప్పే ప్రొడక్షన్ హౌసెస్ కి వెళుతూ ఆడిషన్స్ కూడా ఇస్తుండేది. కానీ ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల శోభితకి ఛాన్సులు వచ్చేవి కావు. ఇక శోభిత మళ్ళీ సినిమా సీరియల్స్ లో నటించడం ఇష్టం లేని సుధీర్ రెడ్డి మరియు అతని ఫ్యామిలీ శోభితకి నచ్చజెప్పి ఇంటి వద్దే ఉంటూ తన భర్తని కుటుంబాన్ని చూసుకోమని చెప్పడం జరిగింది. అలా భార్యాభర్తలిద్దరూ గచ్చిబౌలిలోని ఒక అపార్ట్మెంట్ లో ఉంటూ సుధీర్ రెడ్డికి వర్క్ ఫ్రం హోమ్ ఉన్న కారణంగా నైట్ టైం యుఎస్ క్లయింట్స్ తో మాట్లాడుతూ ఉండేవాడు. అలా సుధీర్ రెడ్డి ఒక రూమ్ లో వర్క్ చేస్తే శోభిత మాస్టర్ బెడ్రూమ్ లో రెస్ట్ తీసుకుంటుండేది. ఇక అలా తన భార్య ఇంట్లోనే ఉంటే బోర్ గా ఫీల్ అవుతుందని సుధీర్ రెడ్డి తరచూ శోభితని గోవా, కేరళ అని వెకేషన్స్ కి తీసుకెళ్తుండేవాడు. కానీ శోభిత మాత్రం ఒకవైపు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, మరోవైపు తన కెరియర్ ని వదిలేయడంతో రోజు రోజుకి మానసికంగా కృంగిపోతుండేది. దీంతో ఇదే విషయంపై తన తల్లి మరియు అక్కలతో తరచూ మాట్లాడిన కుటుంబ సభ్యులు శోభితకి పిల్లలు పుడితే అన్ని సర్దుకుంటాయని నచ్చజెప్పేవారు. ఇదిలా ఉంటే శోభితకి పెళ్లై 1.5 year అవుతున్నా తన సోషల్ మీడియాలో ఇప్పటి వరకు తన భర్త ఫోటోలని గాని పెళ్లి ఫోటోలని గాని అప్లోడ్ చేయలేదు. అలా శోభితకి పెళ్లైన విషయం ఇండస్ట్రీ వారికి గాని మరియు తన ఫ్రెండ్స్ కి గాని తెలియకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే నవంబర్ 22న భార్యాభర్తలిద్దరూ కలిసి గోవా వెకేషన్ కి వెళ్లి తిరిగి ఇంటికి రాగా ఇక పైన అన్ని సర్దుకుంటాయనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా శోభిత నవంబర్ 30న ఒక నిర్ణయం తీసుకుంది. ఇక అలా తన భర్త ఎప్పటిలాగే నైట్ టైం వర్క్ చేసి లేటుగా నిద్రలేవగా అప్పటికే పని మనిషి వంటని రెడీ చేసి పెట్టింది. ఇక అలా వీరిద్దరూ మధ్యాహ్నం లంచ్ చేసి టీవీ చూస్తూ మాట్లాడుకొని కాసేపు టైం స్పెండ్ చేశారు. అలా ఎప్పుడైతే కలిసి డిన్నర్ చేశారో ఆ తర్వాత సుధీర్ రెడ్డి తన వర్క్ ని స్టార్ట్ చేసుకుంటే శోభిత తన రూమ్ లోకి వెళ్లి తన తల్లి మరియు అక్కలకి కాల్ చేసి మాట్లాడడం మొదలెట్టింది. ఇక అలా శోభిత ఎప్పటిలాగే మాట్లాడుతుందని సుధీర్ రెడ్డి భావించి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. దీంతో ఫోన్ కన్వర్జేషన్ అయిపోయాక మానసికంగా కృంగిపోతున్న శోభిత ఒక లెటర్ ని రాస్తూ ఈ లోకంలో ఉండకూడదనుకుంటే ఇప్పుడే ఆ పనిని చెయ్యి అని బలవన్మరణానికి పాల్పడి తన 32వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. ఇక అలా సుధీర్ రెడ్డి తన పని పూర్తవగానే ఆ రూమ్ లోనే నిద్రలోకి జారుకున్నాడు. దీంతో మరుసటి రోజు ఉదయం 8 గంటలకి పని మనిషి యథావిధిగా ఫ్లాట్ లోకి వెళ్లి శోభిత రూమ్ ని ఎంత నాక్ చేసినా ఓపెన్ చేయకపోవడంతో భయపడి సుధీర్ రెడ్డికి చెప్పగా అతను నిద్రలేచి శోభితకి ఫోన్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో పక్కింటి వారిని సెక్యూరిటీని పిలిచి డోర్ ని బద్దలు కొట్టి చూడగా అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. దీంతో శోభిత న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతూనే ఉంది. ఏదేమైనా శోభిత ఆత్మకి దేవుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫోక్స్, ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వారికి నచ్చినట్లు బ్రతకాలి. ఒకవేళ మనకి నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసినట్లే. ఇది ఫోక్స్ నటి శోభిత శివన్న గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.